ఈరోజు మనం యోహాను జీవిత కథను తెలుసుకుందాం. యోహాను యేసుప్రియ శిష్యుడు. ఆయన సువార్త 3 పత్రికలు మరియు ప్రకటన గ్రంథం రచించాడు. ఆయన జీవితం మనకు విశ్వాసం, ప్రేమ మరియు విశ్వాసములో నిలకడగా చూపిస్తుంది. యోహాను గలిలయ సముద్ర తీరంలో మత్స్యకారుడు. తన అన్నయ్య యాకోబుతో కలిసి వలలు వేసుకుంటుండగా యేసు ఆయనను పిలిచాడు. వెంటనే వలలు వదిలి ఆయనను అనుసరించాడు. యోహాను యేసుతో ప్రత్యేకంగా ఉండేవాడు. ఆయనతో పాటు పేతురు, యాకోబు కూడా ఉండేవారు. యేసు మహిమ చూపినప్పుడు, గెత్సెమనేలో ప్రార్థించినప్పుడు యోహాను ఆయనతోనే ఉండేవాడు. సిలువ దగ్గర నిలిచిన శిష్యుడు యోహానే. అక్కడ యేసు తన తల్లిని యోహానుకు అప్పగిస్తూ చెప్పాడు, ఇదిగో నీ తల్లి యోహాను. యేసు తల్లిని తనదిగా చూసుకున్నాడు. యేసు పునరుత్థానం తర్వాత యోహాను ధైర్యంగా సువార్త ప్రకటించాడు. ఆయన యెరూషలేములో సంఘానికి నాయకుడిగా మారాడు. ఆయన వచనములో యేసు జీవమై ఉన్నాడని ప్రకటించాడు. యోహాను సువార్తను వ్రాశాడు. అందులో యేసు దేవుని కుమారుడని స్పష్టంగా చూపించాడు. 3 పత్రికలు వ్రాసి ప్రేమలో జీవించమని సంఘాన్ని బోధించాడు. తర్వాత యోహాను విశ్వాసము కోసం పద్మాసు ద్వీపానికి వెలివేయబడ్డాడు. అక్కడ దేవుడు ఆయనకు మహత్తరమైన దర్శనాలు చూపించాడు. అదే ప్రకటన గ్రంథము. యోహాను ఇతరుల శిష్యుల వలె మరణం చెందలేదు. ఆయన వృద్ధాపము వరకు బ్రతికాడు. ఎఫెసులో విశ్వాసులను సంరక్షించాడు. ఎప్పుడు చెప్పే మాట, బిడ్డలారా ఒకరినొకరు ప్రేమించుకునడి. యోహాను జీవితం మనకు ఒక పాఠం చెబుతుంది. యేసుతో దగ్గరగా ఉండాలి, సత్యంలో నిలబడాలి మరియు ఎప్పటికీ ప్రేమలో నడవాలి.